హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బుక్ రీడర్. సో ఫ్రెండ్స్, టాపిక్ స్టార్ట్ చేయబోయే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటి అంటే, మీరు ముందుగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఇటువంటి తెలుగు లేటెస్ట్ ఆడియో బుక్స్ని ముందుగానే పొందగలుగుతారు. సో ఫ్రెండ్స్, కొంచెం లెంత్ ఎక్కువ కాబట్టి ఫటాఫట్ అయితే మీకు చిన్న ఇంట్రో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం అంతా నేను చూసుకుని చదివింది అయితే ఎక్కడ స్కిప్ కొట్టకుండా 1 hour అనేది నాన్ స్టాప్గా చదవగలిగాను. సో అంత ఇంట్రెస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు చూసుకున్న టాపిక్లు అయితే ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అయితే మాత్రం. సో నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే నిజంగా మీరు 100% ట్రై చేయండి. మీకు 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకెటువంటి ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడే టాపిక్. 7వ అధ్యాయం, అసాధారణమైన ఉద్యానవనం. ఎక్కువ మంది మనుషులు బౌద్ధికంగా కానీ నైతికంగా కానీ తమ సామర్థ్యంలోని పరిమిత వృత్తంలోనే జీవిస్తుంటారు. మనందరి జీవితాల్లోనూ మనం కల్లో కూడా తోడుకోవాలని అనుకోని రిజర్వాయర్లు ఉన్నాయి. విలియం జేమ్స్. జూలియన్ అన్నాడు, ఆ కథలో తోట మనసుకు ప్రతీక. మనసును కనుక నువ్వు నీరు పోసి విత్తనాలు వేసి మొక్కలు నాటి ఒక తోటను పెంచినట్లు పెంచి పోషిస్తే నువ్వు ఊహించని దానికంటే ఎక్కువ ఫలితాలనిస్తుంది. అదే నువ్వు కలుపు మొక్కల్ని రాణిస్తే నీకు శాశ్వత మనశ్శాంతి, అంతరంగిక సామరస్యం అన్నవి ఎప్పటికీ అందనివి అయిపోతాయి. జాన్, నిన్ను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను నీ పెరట్లోకి వెళ్ళి నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉండే తోటలోని మొక్కలపై వ్యర్థ విష పదార్థాలను చల్లారనుకో, నువ్వు సంతోషిస్తావా? లేదు కదూ? నిజమే. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి మంచి తోటమాలి తన తోటను సైనికుడిలా కాపాడుకుంటాడు, బయట నుంచి ఎలాంటి కాలుష్యం లోనికి రాకుండా. కానీ మనిషి చూడు, నిత్యం తన మనసునే సారవంతమైన తోటలోకి ఎన్ని విష పదార్థాలను రాణిస్తాడో. ఆందోళనలు, విచారాలు, గతించిన జ్ఞాపకాలు, భవిష్యత్తుపై అనుమానాలు, తన అంతర ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే స్వయం కల్పిత భయాలు. వేలాది సంవత్సరాల ఉనికి ఉన్న శివనయోగుల లిపిలో ఆందోళన అనే పదానికి అక్షరం శవదహనం చేసే అగ్ని రూపంలో ఉంటుంది. ఇదేదో యథాలాపంగా ఏర్పడ్డ రూపం కాదంటాడు రామన్ యోగి. మనిషి మానసిక ఆందోళన ఎంత శక్తి కలదంటే ఎప్పటికైనా అది అతని ఆత్మను కూడా దహించి వేస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే నీ తోటకు కాపలా నిల్చుని అతి చక్కని సమాచారాన్ని మాత్రమే లోనికి రానివ్వాలి. ఒక్క వ్యతిరేక ఆలోచనని కూడా రానివ్వకూడదు. ఒక్కటంటే ఒక్కటి కూడా. బయటి నుంచి చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం పొందినవారు, శక్తిమంతులు, తృప్తితో జీవిస్తున్న వారు అందరూ మనలానే ఉంటారు. మన అందరిలోనే ఉన్నది మాంసము, ఎముకలే. అందరం ఒకే విశ్వ ఆధారం నుంచి జన్మించాం. అయితే కేవలం బతకడంలో సరిపెట్టుకోక తమ శక్తి సామర్థ్యాలను నిరతాగ్నిహోత్రంగా జ్వలింపజేస్తూ జీవిత నాట్యాన్ని అనుభవించగలిగిన వాళ్ళు సాధారణ జీవితం గడిపే వారికంటే భిన్నమైన జీవితాన్ని జీవిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చేసే పని, ప్రపంచం గురించి, అందులో జరిగే విషయాల గురించి సానుకూల దృక్పథం కలిగి ఉండటం. జూలియన్ ఇంకా ఇలా చెప్పాడు. యోగులు ఒక విచిత్ర విషయం చెప్పారు. ఒక సగటు మనిషి ఒక సగటు రోజున తన మనసులో 60,000 ఆలోచనలు కలిగి ఉంటాడట. దానికంటే విచిత్రం ఏమిటంటే ఈ ఆలోచనల్లో 95% దానికి ముందు రోజు ఆలోచించినవే. నిజమా? నేను అడిగాను. చాలా నిజం. మన సారం లేని ఆలోచనల వైపరీత్యం అది. రోజు ఒకే ఆలోచనలు ఉన్న వాళ్ళు, అందులోనూ వ్యతిరేక స్వభావం కలిగిన ఆలోచనలు వచ్చే వాళ్ళు మానసికంగా దురలవాట్లకు గురవుతారు. తమ జీవితంలోని మంచిపై దృష్టిని కేంద్రీకరించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుందామని అనుకునే బదులు వారు తమ గతానికి బానిసలవుతారు. వీరిలో కొందరు విఫలమైన అనుబంధాల గురించో ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తారు. మరికొందరు బాల్యంలో జరిగిన చెడు అనుభవాలను తలుచుకుంటారు. ఇంకా కొందరు మరీ అల్ప విషయాల గురించి ఆలోచిస్తారు. ఒక దుకాణంలో గుమస్తా తమను అవమానపరిచాడనో, సహోద్యోగి తనపై వ్యతిరేకత ప్రకటించాడనో ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇలాంటివి ఆలోచించే వాళ్ళు తమ ఆందోళన వల్ల జీవన శక్తిని హరింపజేసుకుంటున్నారు. తమ మనసుల్లో ఉన్న మాంత్రిక శక్తిని తమ జీవితాలకు మానసికంగా, భౌతికంగా
చివరికి ఆధ్యాత్మికంగా సాఫల్యం చేకూర్చగల శక్తిని వాళ్ళే అడ్డుకుంటున్నారు. మనసును నిర్వహించుకోవటంలోనే జీవితాన్ని నిర్వహించుకోవటం దాగి ఉందని ఇలాంటి వారు గుర్తించటం లేదు. నీ ఆలోచన నీ అలవాటు ఫలితమే, అంతకంటే ఏం లేదు. జూలియన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. ఎక్కువ మంది తమ మనసుకున్న శక్తిని ఎరుగరు. ఎంతో బాగా ఆలోచించగలిగిన వారు కూడా తమ మానసిక నిధిలో 1% మాత్రమే వినియోగించుకుంటున్నారని నేను తెలుసుకున్నాను. శివనలోని యోగులు తమలో నిక్షిప్తమై ఉన్న శక్తులను అనునిత్యం అన్వేషిస్తుంటారు. దాని ఫలితాలు మనల్ని అద్భుతంలో ముంచెత్తుతాయి. రామన్ యోగి నిరంతర అభ్యాసంతో తన గుండె చలనాన్ని తన ఇష్టం వచ్చినప్పుడు నెమ్మది చేసుకోగలిగాడు. రోజుల తరబడి నిద్ర లేకుండా ఉండటం కూడా నేర్చాడు. ఇవన్నీ నీ లక్ష్యాలు కావాలని నేను అనడం లేదు, కానీ మనసనే దాని శక్తిని గుర్తించమంటున్నాను. అది ప్రకృతి ఇచ్చిన వరప్రసాదమని గుర్తించమంటున్నాను. ఈ మనోశక్తిని సాధించటానికి ఏవైనా వ్యాయామాలున్నాయా? నేను గనుక గుండె వేగాన్ని తగ్గించగలిగితే కాక్టైల్ పార్టీలో నేను పెద్ద మొనగాన్నవుతాను, సరదాగా అన్నాను. దాని గురించి ఇప్పుడప్పుడే చింతించకు జాన్. ఈ ప్రపంచ సాంకేతిక విద్యను నేర్పే నైపుణ్యాలను నేను తర్వాత చెప్తాలే, కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు మానసిక నిగ్రహం నీ చేతుల్లో ఉంది అని గ్రహించు. మనమందరం ఊపిరి తీసుకున్న నాటి నుంచి దాదాపు ఒకే రకమైన ముడిసరుకుతో వచ్చాము. కానీ కొందరు ఎక్కువ ఆనందాన్ని, విజయాన్ని సాధించడం ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఆ ముడిసరుకును ఇతరుల కంటే బాగా వినియోగించుకోవటం వల్ల. నీ అంతర ప్రపంచాన్ని మార్చుకోవటానికి అంకిత భావంతో నువ్వు కృషి చేస్తే క్రమంగా నీ జీవితం సాధారణం నుంచి అసాధారణ ఆవరణలోకి మారుతుంది. మాట్లాడే కొద్దీ నా బోధకుడిలో ఉత్సాహం ఇనుమడిస్తుంది. మనసులోని మాంత్రికత గురించి, దానివల్ల కలిగే సత్ఫలితాల గురించి చెబుతున్నప్పుడు అతని కళ్ళు మెరుస్తున్నాయి. జాన్, అంతా పూర్తయ్యేసరికి మనకు పూర్తి అధికారం ఉన్నది ఒకే విషయంపై అని మనకు అర్థమవుతుంది అన్నాడు. పిల్లల మీద? నేను ఇంకా సరదాగే అన్నాను. లేదు మిత్రమా, మన మనస్సులు. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్నో, ట్రాఫిక్నో, మనుషులను మనం నియంత్రించలేకపోవచ్చు. అయితే ఈ సంఘటనల పట్ల మన దృక్పథాన్ని మాత్రం నియంత్రించగలం. ఏ క్షణమైనా మనం ఏమనుకుంటామో మనమే నిర్ణయించుకోగల శక్తి మనకుంది. ఈ సామర్థ్యమే మనల్ని మనుషుల్ని చేస్తుంది. నేను తూర్పు దేశాల పర్యటనలో నేర్చుకున్న జ్ఞానమనుల్లో అతి ముఖ్యమైనది, చాలా సాధారణమైంది కూడా. జూలియన్ ఏదో అమూల్యమైన కానుకను సృష్టించడానికా అన్నట్టు అడిగాడు. అదేమిటో? ఈ ప్రపంచంలో పరిపూర్ణ సత్యం అన్నది, వాస్తవ ప్రపంచం అన్నది ఏదీ లేదని, అసలు శాశ్వతం అన్నది ఏదీ లేదు. నీ అతి ముఖ్యమైన శత్రువు ముఖం నా ప్రాణమిత్రుడిది కావచ్చు. ఒక వ్యక్తికి విషాదకరమైన సంఘటన మరొకరికి అపరిమిత అవకాశాన్నిచ్చే అదృష్టం కావచ్చు. నిరంతరం ఉల్లాసంగా అవకాశవాదుల్లా ఉండే వారికి, నిరంతర విచారంగా ఉండే వారికి ఉన్న తేడా అల్లా వారి జీవిత పరిస్థితులను ఎలా వ్యాఖ్యానిస్తారు, నిర్వహిస్తారు అన్నదే. కానీ జూలియన్, ఒక దుస్సంఘటన విషాదం కాక మరోలా ఎలా ఉంటుంది? నీకో ఉదాహరణ చెప్తాను. నేను కలకత్తా మీదుగా ప్రయాణిస్తుండగా నేను మల్లికా చాంద్ అనే ఉపాధ్యురాలిని కలుసుకున్నాను. ఆమె బోధనను ఇష్టపడేది. తన విద్యార్థులను సొంత పిల్లల్లా ప్రేమించేది. ఆమె సూత్రం ఎప్పుడూ ఒకటే: నేను చెయ్యగలను అన్న మీ మాట, మీ మేధ కంటే నాకు ముఖ్యం. ఆమెకు నిస్వార్థపరురాలిగా, నిజమైన సేవకురాలిగా చాలా మంచి పేరుండేది. ఒకానొక రోజున ఎన్నో తరాల విద్యార్థులను తయారు చేసిన ఆ పాఠశాల భవనం ఒక దుర్మార్గుడి కుట్ర వల్ల దగ్ధమైపోయింది. అందరూ ఈ నష్టానికి చాలా బాధపడ్డారు. కాలం గడిచే కొద్దీ అందరూ దీనికి అలవాటు పడిపోయాయి. తమ పిల్లలకు స్కూలు భవనం లేదని సమాధాన పడిపోయారు. మల్లిక మాటేమిటి? ఆమె అందరిలాంటి మనిషి కాదు, ఆశాజీవి. ఈ సంఘటనలో కూడా ఆమె ఒక అవకాశాన్ని గుర్తించింది. ప్రతి సన్నివేశంలోనూ మనం వెతకాలే గాని ఏదో ఒక మంచి ఉంటుందని పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పండి. ఆ దగ్ధమైపోయిన భవనం చాలా పాతది.
పైకప్పు, గోడలు కారుతుండేవి. ఒక రకంగా అది పోవడం వరమే. మరో మంచి కొత్త భవనం కట్టుకోవడానికి అవకాశం దీనివల్ల లభించింది. అలా వివరించిన ఆ 64 ఏళ్ల మహిళ శక్తి వెనుక అందరూ కూడి చందాలు పోగు చేసి సరికొత్త భవనాన్ని నిర్మించారు. వైపరీత్యం నుంచి మంచిని సాధించగల ఒక దర్శనానికి తార్కాణంగా ఆ భవనం ఇప్పుడు నిలబడింది. మనకు పాత సామెత ఉంది కదా, సగం నీళ్లున్న కప్పను సగం ఖాళీగా ఉందంటావా, సగం నిండి ఉందంటావా అని అడిగినట్టుంది ఇది. నిజమే, అలాంటిదే. నీ జీవితంలో ఏం జరగని దానికి నీ స్పందన ఏమిటో నువ్వే నిర్ణయించుకోవాలి. ప్రతి విషయంలోనూ మంచి చూసే గుణం అలవర్చుకుంటే జీవితం అత్యున్నత దశకు చేరుకుంటుంది. సహజ న్యాయంలోని అన్ని సూత్రాల్లోకి ఇది గొప్పది. ఇదంతా మన మనస్సును సక్రమంగా ఉపయోగించుకోవటం మీద ఆధారపడి ఉందంటావు. అవును జాన్, భౌతిక విజయమైన లేదా ఆధ్యాత్మికమైన విజయమైన నీ భుజాల మధ్య ఉండే ఆ 12 పౌండ్ల మెదడు మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం నీ మనసులోకి నువ్వు చొప్పించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నీ బాహ్య ప్రపంచం నీ అంతర ప్రపంచ స్థితిని సూచిస్తుంది. నీ ఆలోచనలను నియంత్రించడంలోనూ నీ జీవితంలోని ఘటనలకు స్పందించే విధానంలోనూ నీ భవిష్యత్తును నువ్వే శాసించటం ప్రారంభమవుతుంది. ఇదేదో బాగుంది జూలియన్. నా జీవితం ఎంత బిజీగా అయిపోయిందంటే నాకు ఈ విషయాలు ఆలోచించడానికే వ్యవధి లేదు. నేను లా చదువుతున్నప్పుడు నా మిత్రుడు అలెక్స్ అనేవాడు తన పనిభారం నుంచి తనకు ప్రేరణ, శక్తి ఇచ్చేందుకు అలాంటి పుస్తకాలు చదువుతానని ఒకసారి అతను చెప్పాడు. చైనీసు భాషలో సంక్షోభం అన్న పదానికి 2 అక్షరాలుంటాయట. ఒకటి ప్రమాదం అనే అర్థాన్నిచ్చేది, మరొకటి అవకాశం అనే అర్థాన్నిచ్చేది. ప్రాచీన చైనీయులకు కూడా ప్రతి బాధాకరమైన పరిస్థితిలోనూ ఆనందించే కోణం ఉంటుందని తెలిసేమో. అది చూసే ధైర్యం మనకు ఉండాలే కానీ. దీన్నే రామన్ యోగి ఇలా చెప్పారు: జీవితంలో పొరపాట్లు ఉండవు, గుణపాఠాలే గాని. వ్యతిరేక అనుభవాలంటూ ఏమీ లేవు. మనం ఎదగడానికి, నేర్చుకోవటానికి, సాధికారం సాధించే మార్గంలో ముందుకు నడవటానికి లభించే అవకాశాలే అవి. పోరాటం నుంచే బలం లభిస్తుంది. బాధ కూడా గొప్ప పాఠాలు నేర్పుతుంది. ఏంటి, బాధ కూడానా? తప్పక. బాధను అధిగమించాలంటే ముందు దాన్ని అనుభవించాలి. మరో రకంగా చెప్పాలి అంటే నువ్వు మొదట లోయలోతుల్లో నిలబడేనిదే పర్వత శిఖరంపై నుంచున్న ఆనందాన్ని ఎలా అనుభూతి చెందగలవు? అర్థమైందా? మంచిని అనుభవించాలంటే చెడు తెలియాలంటావు. అవును, కానీ నువ్వు సంఘటనను మంచివి, చెడ్డవి అని విభజించడం మానేస్తే బాగుంటుంది. అంతకంటే వాటిని అనుభవించు, ఆనందించు, వాటి నుంచి నేర్చుకో. ప్రతి సంఘటన నీకు పాఠాలు నేర్పుతుంది. ఈ పాఠాలే నీ అంతర బాహ్య ఎదుగుదలను త్వరితం చేస్తాయి. అవే లేకుంటే నువ్వు పీఠభూమికే అతుక్కుపోయి ఉంటావు. దీని గురించి నీ జీవితంలో ఆలోచించు. తమను సవాలు చేసిన అనుభవాల నుంచే ఎక్కువ మంది వ్యక్తులుగా ఎదుగు ఉంటారు. నువ్వు ఊహించని ఫలితాన్ని చూసి నీకు నిరాశ కలిగితే ఒకటి గుర్తించుకో: ప్రకృతి న్యాయం ప్రకారం ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది. జూలియన్ మత సభలో మతాచార్యుడు ఎలుగెత్తి ఉపన్యసిస్తున్నట్లు ఉత్సాహంగా చెయ్యెత్తాడు. ఒకసారి ఈ సూత్రాన్ని నీ జీవితానికి అన్వయించి నిత్య జీవితంలో ఉపయోగించి నీకు ఎదురయ్యే ప్రతి సంఘటనను గుణాత్మకంగా మార్చుకోగలిగితే నీ జీవితంలోంచి ఆందోళన అన్నది మాయమవుతుంది. నీ గతానికి బందీవి కావడం మానేసి నీ భవిష్యత్తుకు నిర్మాణ శిల్పం అవుతావు. సరే, నాకు నువ్వు చెప్పిన సూత్రం అర్థమైంది. ప్రతి అనుభవం అతి దారుణమైంది కూడా నాకు పాఠం నేర్పుతుంది. కనుక ప్రతి సంఘటన నుంచి నేర్చుకోవటానికి నేను నా మనసును తెరిచి ఉంచుకోవాలి. ఈ విధంగా నేను మరింత శక్తివంతంగా, ఆనందంగా ఉండగలుగుతాను. ఇంకా నాలాంటి మధ్యతరగతి న్యాయవాది చేయగలిగింది ఏముంది? అన్నింటికంటే ముందు నీ కల్పనా వైభవంలో జీవించడం నేర్చుకో, నీ జ్ఞాపకాలలో కాదు. మళ్ళీ చెప్పు. నీ మనసును, శరీరాన్ని, ఆత్మకు ఉన్న సామర్థ్యాన్ని విడుదల చెయ్యాలంటే ముందు నీ కల్పనను విస్తృతం చెయ్యాలి. ఒక మాట చెప్తాను విను. ప్రతి వస్తువు,
రెండుసార్లు సృష్టించబడుతుంది. మొదటిసారి మన మనసనే వర్క్షాప్లో, తర్వాత వాస్తవంలో. ఈ క్రమాన్ని నేను బ్లూ ప్రింట్గా అంటాను. ఎందుకంటే నువ్వు బాహ్య ప్రపంచంలో సృష్టించింది ఏదైనా మొదట నీ మనసనే ఆకుపచ్చని తెరపై నీ అంతర ప్రపంచంలో మామూలు బ్లూ ప్రింట్లా కల్పించబడింది. నీ ఆలోచనలను నియంత్రించుకుని ఈ బాహ్య ప్రపంచం నుంచి నువ్వు ఏం ఆశిస్తావో స్పష్టంగా ఆకృతి ఏర్పడిన తరువాత నీలో నిద్రాణమై ఉన్న శక్తులు జాగృతమవుతాయి. నీ నిజమైన సామర్థ్యాన్ని మేల్కొలిపి నీకు యోగ్యమైన అద్భుత జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు. ఈ రాత్రి నుంచి గతాన్ని మర్చిపో. నీ ప్రస్తుత పరిస్థితుల సమూహారం కంటే నీకు ఉన్నతమైన అర్హతలున్నాయని కలలు కనే ధైర్యం చేయి. నీకు అత్యధిక ఫలితాలే వస్తాయని ఆశించు. వస్తాయి కూడా. నిజం చెప్పనా జాన్, ఇన్నేళ్ళు నా న్యాయవాద వృత్తిలో నేను చాలా నేర్చుకున్నానని అనుకున్నాను. ఏళ్ల తరబడి అత్యుత్తమ కళాశాలలో నేర్చుకున్నాను. అత్యుత్తమ గ్రంథాలు చదివాను. అత్యుత్తమ నాయకులతో కలిసి పనిచేశాను. నేను న్యాయవాద వృత్తిలో విజేతనన్న మాట నిజమే, కానీ జీవితంలో పరాజితుణ్ణి. పెద్ద పెద్ద ఆనందాల కోసం పరిగెట్టే ఆరాటంలో చిన్న చిన్న సంతోషాలను కోల్పోయాను. మా నాన్న చదవమన్న గొప్ప పుస్తకాలేవి నేను చదవలేదు. గొప్ప స్నేహాలేవి నేను చూడలేదు, చెయ్యలేదు. గొప్ప సంగీతాన్ని విని ఆనందించటం నేర్చుకోలేదు. అయినప్పటికీ నేను అదృష్టవంతుననే అనుకుంటున్నాను. నాకు గుండె నొప్పి రావటం నిజంగా నా జీవితంకెల్లా అపురూపమైన సంఘటన, నన్ను మేల్కొల్పిన సంఘటన. నువ్వు నమ్ము, నమ్మకపో, నాకు మరింత సంపన్నమైన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపటానికి రెండో అవకాశాన్ని ఆ సంఘటన ఇచ్చింది. మల్లికా చాంద్లా నా బాధలోనే ఆ నా అవకాశాల విత్తులను చూడగలిగాను. అంతకంటే ముఖ్యంగా దాన్ని పోషించుకోగలిగాను. జూలియన్ బాహ్యంగా వయసు తగ్గినట్టు కనిపిస్తున్నా అంతర్యంలో గొప్ప వివేకిగా మారాడని నాకు అర్థమైంది. ఈ సాయంత్రం కేవలం ఒక పాత మిత్రుడితో గడిపిన అపూర్వమైన సాయంత్రం మాత్రమే కాదు, ఇది నా జీవితాన్ని మార్చి కొత్త ప్రారంభానికి నాంది పలికే సంఘటన అని అర్థమైంది. నా జీవితంలోని లోపాలన్నింటినీ గుర్తించటం ప్రారంభించాను. నాకు చక్కని కుటుంబం, న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు ఉన్నమాట నిజమే, కానీ నాకు ఇంకా ఏదో కావాలని నా ఏకాంత క్షణాల్లో అనిపించేది. నన్ను కబలించబోతున్న ఆ ఖాళీని నేను పూరించవలసి ఉంది. నేను బాల్యంలో గొప్ప కలలు కనేవాణ్ణి. తరచూ ఒక క్రీడారంగం హీరోగానో గొప్ప వ్యాపార ప్రముఖుడిగానో నన్ను నేను ఊహించుకునేవాణ్ణి. నేనేం కావాలనుకున్నానో అది అయి తీరతాయనే నమ్మకం నాకుండేది. పశ్చిమ తీర ప్రాంతంలో గడిచిన నా బాల్యంలో నేను ఎలా పెరిగి పెద్దయ్యింది నాకు గుర్తుంది. చిన్న చిన్న వాటిలోనే ఆనందం లభించేది. వెచ్చని వేసవి మధ్యాహ్నం నా సైకిల్ మీద అడవుల్లో దౌడు తీయటం గొప్ప సరదా. జీవితం అంటే నాకు చాలా కుతూహలం ఉండేది. సాహసాలు ఇష్టపడేవాణ్ణి. నా భవిష్యత్తు నాకు ఏదైనా అందించగలదనే నమ్మకం ఉండేది. అలాంటి ఆనందం గత 15 ఏళ్లలో ఎప్పుడూ ఫీల్ అయినట్లు గుర్తులేదు. ఎందువల్ల? బహుశా పెద్దవుతుండగా నా కలలకు దూరమై పెద్దవాడిలా ప్రవర్తించాలని అనుకున్నానేమో. బహుశా న్యాయ కళాశాలకు వెళ్ళినప్పుడు నేను కూడా న్యాయవాదిలా మాట్లాడాలనే భ్రమలో పడ్డానేమో. కారణం ఏదైనా, ఆ సాయంత్రం జూలియన్ చల్లటి టీ తాగుతూ నాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నేను ఇకపై జీవనోపాధి కోసం శ్రమపడ్డం మానేసి జీవితాన్ని సృష్టించుకోవటం మొదలుపెట్టాలని అనుకున్నాను. నిన్ను కూడా నీ జీవితం గురించి ఆలోచించేలా చేసినట్టున్నాను అన్నాడు జూలియన్. నువ్వు బాల్యంలో చేసినట్లే మళ్ళీ కలలు కనటం ప్రారంభించు. జోనస్ సాల్క్ ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పాడు. నేను కలలు కన్నాను, పీడకలలు చూశాను. నా కలల వల్ల నా పీడకలను అధిగమించాను. నీ కలల దుమ్ము మళ్ళీ దులుపు జాన్. జీవితాన్ని గౌరవించటం, అందులోని అద్భుతాలను అనుభవించటం ఆరంభించు. ఈ మాటలంటూ జూలియన్ తన తుడుక్కున్న పొడుగాటి అంగవస్త్రం లోపలికి చెయ్యి పెట్టి ఒక బిజినెస్ కార్డు పరిమాణంలో ఉన్న కార్డు తీశాడు. ఎన్నో నెలల నుంచి వాడుతున్న దానిలా దాని 4 వైపులా నలిగి ఉంది. ఒకసారి నేను రామన్ యోగి పర్వత సానువుల్లో నడుస్తున్నప్పుడు అతనికి అభిమాన తత్వవేత్త ఎవరని అడిగాను. తనపై చాలామంది ప్రభావాలున్నాయని, ఒక్కరిని మాత్రమే ప్రేరణగా పేర్కొనడం కష్టమని ఆయన అన్నాడు.
ఒక్క వ్యాఖ్య మాత్రం అతనెప్పుడు తన మనసులో లోలోపల మననం చేస్తుండేవాడు. తన ప్రశాంత ధ్యానంలో ఇన్నేళ్లుగా తను పోషించుకుంటూ వస్తున్న విలువల సారం అది. ఆ రోజున నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆయన నాతో దాన్ని పంచుకున్నాడు. ఆ పదాలు నా మనసులో కూడా చెక్కినట్లుగా నిలిచిపోయాయి. మనం ఎలాంటి మనుషులమో, ఎటువంటి మనుషులు కాగలమో ఆ వాక్కులు మనకు గుర్తు చేస్తాయి. ఈ వాక్కులు ఆ మహోన్నతి భారతీయ తత్వవేత్త పతంజలివి. ప్రతిరోజు ధ్యానానికి కూర్చునే ముందు వీటిని మననం చేసుకుంటే వాటి ప్రభావం ఆ రోజు నేను చేసే పనులన్నింటి మీద కనిపిస్తుంది. ఒక్క మాట గుర్తుంచుకో జాన్, శబ్దమే శక్తి రూపం, స్వరూపం కూడా. అప్పుడు జూలియన్ ఆ కార్డు నాకు చూపించాడు. ఆ ఉల్లేఖనం ఇలా ఉంది: నీలో ఒక మహోన్నత ఆదర్శం ఏర్పడితే, ఒక అసాధారణ పథకాన్ని నువ్వు రూపొందిస్తే, నీ ఆలోచనలన్నీ తమ బంధనాలు తెంచుకుంటాయి. నీ మనసు అన్ని పరిమితులను అధిగమిస్తుంది. నీ చైతన్యం అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది. నువ్వు ఒక నవ్య, మహోన్నత, అద్భుత ప్రపంచంలో నిలబడతావు. నీలో నిద్రాణమై ఉన్న శక్తులు, ప్రతిభలు, జ్ఞానం ఒక్కసారిగా మేల్కొంటాయి. నువ్వు కల్లో కూడా ఊహించినంత ఉన్నతుడిగా నీకు నువ్వు దర్శనమిస్తావు. ఆ ఒక్క క్షణంలో నాకు భౌతికమైన బలానికి, మానసిక శక్తికి ఉన్న సంబంధం అర్థమైంది. జూలియన్ పరిపూర్ణ ఆరోగ్యంతో నేను అతన్ని మొదటిసారి చూసినప్పటికంటే ఎన్నో ఏళ్ళు చిన్నగా కనిపిస్తున్నాడు. అతనిలో గొప్ప శక్తి ద్యోతకమవుతోంది. అతని శక్తికి, ఉత్సాహానికి, ఆశావహ దృక్పథానికి అవధులు లేనట్లుగా ఉంది. తన గతకాలం జీవిత విధానం కంటే భిన్నమైన జీవితాన్ని అతను గడుపుతున్నాడన్నది అర్థమవుతూనే ఉంది. కానీ అన్నిటికంటే స్పష్టంగా ఉన్నది అతని మానసిక ఆరోగ్య పరిస్థితి. బాహ్య విజయం అంతర విజయం నుంచే ప్రారంభమవుతుందని అర్థమైంది. తన ఆలోచన ధోరణిని మార్చుకోవటం ద్వారా జూలియన్ మాంటెల్ తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. జూలియన్, నేను ఈ సానుకూల, ప్రశాంతత, ఉత్తేజకరమైన దృక్పథాన్ని ఎలా అలవర్చుకోగలనో సరిగ్గా చెప్పు. ఇన్నేళ్ల యాంత్రిక జీవనం వల్ల నా మానసిక శక్తులు నీరసించిపోయాయి. నిజం చెప్పాలంటే నా మనో ఉద్యానవనంలో పరిభ్రమిస్తున్న ఆలోచనలపై నాకెలాంటి అదుపు లేదు అన్నాను నిజాయితీగా. మన బుద్ధి చాలా మంచి సేవకురాలే గాని చాలా ఘోరమైన యజమాని. నువ్వు చెడే ఎక్కువ ఆలోచిస్తున్నావంటే నీ బుద్ధిపై తగినంత శ్రద్ధ పెట్టి దానికి మంచిని ఆలోచించే శిక్షణ ఇవ్వలేదని అర్థం. విన్స్టన్ చర్చిల్ అన్నట్టు, నీ ప్రతి ఆలోచనపై నీకు బాధ్యత ఉండటమే గొప్పదనానికి నువ్వు చెల్లించే మూల్యం. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రకాశవంతమైన బుద్ధి నీలో ఉద్భవిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ శరీరంలోని ఇతర కండరాలలాగే నీ బుద్ధి కూడా. దాన్ని వాడుతావో వాడకుండా కోల్పోతావో నీ ఇష్టం. అంటే నేను నా బుద్ధిని ఉపయోగించుకోకపోతే అది బలహీనమైపోతుందంటావా అని అడిగాను. అవును. ఒకటి ఆలోచించు, నీ చేతి కండరాల్ని మరింత ఉపయోగకరంగా వాడాలనుకుంటే దానికి శిక్షణ ఇస్తావు. అలాగే కాళ్ళ నరాలు కూడా. అలాగే నీ బుద్ధి కూడా నువ్వు అలవాటు చేస్తే ఎన్నో అద్భుతాలు చేయగలదు. దాన్ని కనుక సరిగ్గా వాడటం నేర్చుకున్నావంటే అది నీ కోరికలన్నింటినీ తీర్చగలదు. దాన్ని సరిగ్గా చూసుకుంటే నీకు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాదు, నీకు అడగాలని తోచాలే గాని దాని సహజస్థితి అయిన ప్రశాంతత, నిర్మలత్వం మళ్ళీ సంపాదిస్తుంది. శివనయోగులు ఒక మాట అంటుంటారు, నీ జీవిత సరిహద్దులు నువ్వు కల్పించుకున్నవే అని. అంటే ఏమిటో నాకు అర్థం కావడలేదు జూలియన్. తమ ఆలోచనలు తమ ప్రపంచం నుంచే వస్తాయని, ఆ ఆలోచనలపైనే జీవిత సౌందర్యం ఆధారపడి ఉంటుందని జ్ఞానులకు తెలుసు. నీకు ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపాలని ఉంటే ప్రశాంతమైన, అర్థవంతమైన ఆలోచనలు తెచ్చుకో. అయితే దానికి ఏదైనా కిటుకు చెప్పు జూలియన్. ఏమిటి నువ్వు అంటున్నది? జూలియన్ అడిగాడు, కుబుసంలా జారిపోయే వస్త్రాన్ని తుడుముతూ. నాకు నీ మాటలు వింటుంటే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది, కానీ నాకు అసహనం ఎక్కువ. నేను ఇక్కడే, ఈ గదిలోనే, ఇప్పుడే నువ్వు చెప్పినవి చేయగల కిటుకు లేదా ఉపాయం ఏది చెప్పలేవు? దీనికి కిటుకులు పనిచెయ్యవు.
శాశ్వతమైన అంతర పరివర్తనలన్నింటికీ సమయం, కృషి అవసరం. వ్యక్తిగత పరిణామానికి దీక్ష అవసరం. అంత మాత్రాన నీ జీవితంలో గుణాత్మకమైన మార్పు రావటానికి ఏళ్ళు పడతాయని కాదు. నువ్వు త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్నవన్నీ నిత్యం ఒక్క నెల రోజుల పాటు పాటించినా నువ్వే విస్మయం చెందేంత మార్పు నీలో వస్తుంది. నీ సామర్థ్యం అంచుల్ని అందుకుని అద్భుత ప్రపంచంలోకి అడుగు పెడతావు. అయితే ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పుడూ ఫలితం గురించి ఆలోచించడం సరికాదు. అంత బదులు ఆ మార్పు జరిగే క్రమాన్ని, నీ వ్యక్తిగత ఎదుగుదలను ఆనందించగా అనుభవించు. విచిత్రం ఏమిటంటే నువ్వు ఫలితం గురించి ఎంత ఆలోచించకుండా ఉంటే అంత త్వరగా అది లభిస్తుంది. అదెలా సాధ్యం? ఎలా అంటే ఒక బాలుడి కథ చెప్తాను విను. ఒక చిన్న కుర్రాడు ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక గొప్ప బోధకుడి దగ్గర జ్ఞాన సముపార్జన కోసం వెళ్ళాడు. గురువుకు అతని మొదటి ప్రశ్న, నేను మీ అంత జ్ఞానిని కావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? గురువు వెంటనే సమాధానం చెప్పాడు, 5 ఏళ్ళు. అది చాలా ఎక్కువ అన్నాడు అబ్బాయి. నేను రెట్టింపు కష్టపడి పనిచేస్తే? అలా అయితే 10 ఏళ్ళు అని సమాధానం. 10 మరీ ఎక్కువ. నేను రాత్రింబవళ్ళు చదివితే? 15 ఏళ్ళు అన్నాడు గురువు. నాకిదేం అర్థం కావడం లేదు అన్నాడు శిష్యుడు. నేను ప్రతిసారి మరింత శక్తిని ధారపోస్తానంటుంటే లక్ష్యం చేరుకోవటానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందంటున్నారు. అలా? దీనికి జవాబు చాలా సులభం. నీ ఒక కన్ను లక్ష్యంపైనే ఉంటే సరైన మార్గంపై నిన్ను నడిపేందుకు ఇక ఒక కన్నే మిగిలిందిగా అన్నాడు గురువు అని ముగించాడు జూలియన్. బాగా చెప్పావు, ఇదేదో నా జీవితంలానే ఉంది అన్నాను. ఓపిగ్గా ఉండు. నువ్వు సిద్ధంగా ఉండి దాన్ని ఆశిస్తున్నప్పుడు నువ్వు అన్వేషిస్తున్నది నీకు తప్పక లభిస్తుందన్న ఎరుకతో ఉండు అన్నాడు. కానీ జూలియన్, నాకెప్పుడూ అదృష్టం కలిసి రాలేదు. ఏది లభించినా తరగని దీక్ష వల్లే సాధ్యమైంది అన్నాను. అదృష్టం అంటే ఏమిటి మిత్రమా? దయగా అడిగాడు జూలియన్. అదృష్టం అంటే సంసిద్ధతకు, అవకాశానికి జరిగిన పెళ్ళే. నాకు శివన యోగులు చెప్పిన ఖచ్చితమైన పద్ధతులు నీకు చెప్పే ముందు నీతో ఓ 2 మౌలిక సూత్రాలను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, మనసుపై ఆధిపత్యం సంపాదించాలంటే అన్నింటికంటే ముఖ్యం ఏకాగ్రత. నిజమా? నేను నీలాగే ఆశ్చర్యపోయాను మొదట్లో. కానీ అది నిజం. మనసు అసాధారణ ఫలితాలను సాధించగలదని నీకు ఈసరికి అర్థమై ఉంటుంది. నీకు ఓ కోరిక లేదా స్వప్నం ఉంది అంటే దానికి అవసరమైన సామర్థ్యం కూడా ఉందని అర్థం. శివనయోగులు గ్రహించిన విశ్వజనీన సత్యాల్లో ఇది ఒకటి. అయితే నీ మానసిక శక్తికి స్వేచ్ఛ ఇవ్వాలంటే నువ్వు దాన్ని తక్షణం జరగవలసిన పనిపై కేంద్రీకరించడం అవసరం. ఎప్పుడైతే యావత్ శక్తిని నీ ఎదుట ఉన్న ఒక లక్ష్యం పైన నిలిపావో అసాధారణమైన ఫలితాలు నీకు ఎదురవుతాయి. ఏకాగ్ర చిత్తం అంత అవసరమా? నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈ పొడుపు కథ విను. శీతాకాలంలో ఒక అడవిలో నువ్వు తప్పిపోయావనుకుందాం. నీకు వెచ్చదనం కావాలి. అయితే నీ సంచిలో ఉన్నదల్లా నీ ప్రాణమిత్రుడు రాసిన లేఖ, ఒక చేపకూర డబ్బా, ఒక చిన్న భూతద్దం. అదృష్టవశాత్తు నీకు ఎండుకట్టెలు దొరికాయి. చలి కాచుకోవటానికి, కానీ వెలిగించటానికి అగ్గిపెట్టలేదు. ఏం చేస్తావు? బాబోయ్, జూలియన్ నన్ను ఓడించేశాడు. నాకు జవాబు తెలియలేదు. లాభం లేదు, ఓడిపోయాను అన్నాను. చాలా సులభం. ఉత్తరాన్ని ఎండుకట్టెల మధ్య ఉంచి భూతద్దాన్ని దానిపైన పట్టుకు నిలబడు. సూర్యకిరణాలు అద్దం మీద పడి వేడి పుట్టి అంటుకుంటుంది. మరి ఆ చేపల డబ్బా దేనికి? ఓ అదా, అది నిన్ను తప్పుదోవ పట్టించడానికి చెప్పాలే అన్నాడు జూలియన్ చిరునవ్వుతో. ఈ ఉదాహరణలోని అసలు విషయం ఇది. నువ్వు ఉత్తరాన్ని ఎండుకట్టెల మీద పెట్టినంత మాత్రాన ఏమీ జరగదు. అయితే భూతద్దం వాడిన క్షణమే నీకు వేడి పుడుతుంది. ఈ వాస్తవమే మనసుకు కూడా వర్తిస్తుంది. దాన్ని నిర్దిష్టమైన అర్థవంతమైన లక్ష్యాలపై నిలిపినప్పుడు వెంటనే నీ వ్యక్తిగత సామర్థ్యం అనే వేడిమి పుట్టి అసాధారణ ఫలితాలను ఇస్తుంది. అంటే మచ్చుకి, ఈ ప్రశ్నకు నువ్వు మాత్రమే జవాబు చెప్పగలవు. నువ్వు అన్వేషిస్తున్నదేమిటి? ఇంకా మంచి తండ్రివై,
ఇంకా సఫలమైన సమతుల్యమైన జీవితం గడపడమా, లేక ఆధ్యాత్మికపరమైన సంతృప్త? అదీ కాక కాస్త సరదా సాహసాలు కావాలా? నువ్వే ఆలోచించు. నాకు శాశ్వత ఆనందం కావాలనుకుంటే ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కందంట నవ్వుతూ అన్నాడు. చిన్న దానితో ప్రారంభించటం మేలు, అయినా అది కూడా సాధించవచ్చు. ఎలా? శివనయోగులకి 5000 సంవత్సరాల నుంచి ఆనంద రహస్యం తెలుసు. అదృష్టవశత్తు ఆ రహస్యాన్ని నాతో పంచుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. నీకు వినాలని ఉందా? లేదు, నేను కాస్త విరామం తీసుకుని కార్ గ్యారేజ్లో వాల్ పేపర్ని చూసి వద్దామనుకుంటున్నాను. ఏమిటి? లేకపోతే ఏమిటి? నాకు శాశ్వతానంద రహస్యం వినాలని ఉందా అని అడుగుతావేం? అందరూ చివరకు తెలుసుకోవాలనుకునేది అదే కాదు. నిజమేననుకో, చెప్తానుండు. నువ్వు శ్రమ అనుకోకుండా నాకు మరో కప్పు టీ ఇస్తావా? చాలే, సమయం వ్యర్థం చేయకు. సరే, ఆనంద రహస్యం చాలా చిన్నది. నీకేం చేయడం అత్యంత ప్రీతికరమో తెలుసుకుని నీ యావత్ శక్తిని దాని వైపుకు మళ్లించు. ప్రపంచంలో అత్యంత ఆనందంగాను ఆరోగ్యంగాను తృప్తిగాను జీవించే వారిని చూశావంటే నీకే అర్థమవుతుంది. వాళ్ళు తమ జీవితాశయం ఏమిటో గుర్తించి దాని అన్వేషణకు సాధనకు జీవితాన్ని వెచ్చించారని. సాధారణంగా ఆ వ్యక్తులకు ఒకే ఆశయం ఉంటుంది, అందులో సేవా దృక్పథము ఉంటుంది. ఒక్కసారి నీ మనశ్శక్తిని నువ్వు ప్రేమించే విషయం వైపుకు మళ్లించావంటే నీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నీ కాంక్షలన్నీ సులువుగా హుందాగా తీరుతాయి. అంటే నాకు ఇష్టమైనదేదో గుర్తించి దాన్ని చేయమంటావు, అంతేగా? అది యోగ్యమైన పని అయితే యోగ్యతను ఎలా నిర్వచిస్తావు? నేను ఇందాకే చెప్పాను జాన్, నీ ఆదర్శం ఏదో ఒక రకంగా ఇతరుల జీవితాన్ని మెరుగుపరిచేలా ఉండాలి. విక్టర్ ఫ్రాంకల్ నాకంటే బాగా ఈ విషయం చెప్పాడు. ఆనందంలా విజయం కూడా వెంటబడితే వచ్చేది కాదు, దానంతటా అదే లభించేది. ఒక వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనం కంటే ఉన్నతమైన ఆదర్శం కలిగి దానికి అంకిత భావంతో కృషి చేసినప్పుడు ఆయాచితంగానే ఆనందం లభిస్తుంది. నీ జీవిత లక్ష్యం నిర్ణయించుకున్న వెంటనే నీ చుట్టూ ప్రపంచం చైతన్యంతో తొణికిసలాడుతుంది. ప్రతి ఉదయం అపరిమితమైన శక్తి ఉత్సాహాల నిధులతో నువ్వు నిద్రలేస్తావు. ఆ ఖచ్చితమైన లక్ష్యంపైనే నీ శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుంది. నీకు వ్యర్థం చేసేందుకు సమయం ఉండదు కనుక ఎంతో విలువైన నీ మనశ్శక్తి అవసరమైన ఆలోచనలపై వ్యర్థం అవదు. నీకు తెలియకుండానే ఆందోళన చెందడం తగ్గిపోయి మరింత ఉత్పాదక స్వభావంతో పనిచేస్తావు. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీ లక్ష్య సాధనకు నీ అంతరంతరాల్లోంచి ఎవరో మార్గం చూపుతున్నట్టు నీలో ఒక విధమైన ప్రశాంతత సంయమనం చోటు చేసుకుంటాయి. అదో అద్భుతమైన అనుభూతి. నాకది ఎంత ఇష్టమో అన్నాడు జూలియన్ ఆనందంగా. వినడానికే గొప్పగా ఉంది. ముఖ్యంగా నిద్ర లేవడమే ఉత్సాహంతో లేస్తామని చెప్పావే, అది బాగుంది. జూలియన్, నీతో నిజాయితీగా చెప్పాలంటే ఎన్నో రోజులు నాకు అసలు దుప్పట్లోంచి బయటకు రాబుద్ది కాదు. ఈ ట్రాఫిక్, కోపిస్టిక్ క్లయింట్లు, దౌర్జన్యపరులైన ప్రత్యర్థులు, ఆపకుండా ఎదురయ్యే వ్యతిరేక ప్రభావాలు, ఇవన్నీ ఎదుర్కొనే కంటే నిద్రపోవడమే నయమనిపిస్తుంది. ఇవన్నీ నాలో విపరీతమైన అలసట కలిగిస్తాయి. ఎక్కువ మంది అంతంతసేపు ఎందుకు నిద్రపోతారో తెలుసా? ఎందుకు? వాళ్లకు చేయటానికి అంతకంటే ఇంకేమీ పని లేదు కనుక. సూర్యోదయంతోటే లేచే వాళ్ళందరిలోనూ ఒక సామాన్య లక్షణం ఉంటుంది. ఉన్మాదమా? బోడి జోకు కాదు. వాళ్ళందరిలోనూ తమ అంతర సామర్థ్యాన్ని వెలికి తీసే లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు వెలిగిస్తూ ఉండాలన్న తాపత్రయం ఉంటుంది. వారిని వారి ప్రాధాన్యతలే నడిపిస్తాయి. కానీ అదేదో అనారోగ్యకరమైన ఉన్మాద స్థితిలో కాదు. అది అప్రయత్నమైన సరళమైన పద్ధతిలో. తాము చేపట్టిన పని పట్ల వారికున్న జిజ్ఞాస, ప్రేమల వల్ల వారు ఆ క్షణానికి ఆ పనిపైనే యావత్ దృష్టిని కేంద్రీకరించగలరు. అందువల్ల వారి శక్తి హరించుకుపోదు. నీకు జీవితంలో వీరికంటే సజీవ శక్తి సంపన్నులైన ముఖ్యమైన వ్యక్తులు మరి కనిపించరు. శక్తి హరించుకుపోవడమా? ఇదేదో కొత్త యుగానికి సంబంధించిన పదంలో ఉంది. నువ్వు దీన్ని హార్వర్డ్లో స్కూల్లో నేర్చుకోలేదని పందెం. అవును, నిజం. శివన యోగులే ఈ భావనను కనిపెట్టారు.
కొన్ని శతాబ్దాలుగా ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఆనాడు దీని వినియోగం ఎంత ఉందో ఈనాడు దీని అవసరం అంతే ఉంది. మనలో చాలామంది చాలా అవసరమైన అపరిమితమైన ఆందోళనకు గురవుతుంటారు. దీనివల్ల మనలోని సహజమైన శక్తియుక్తులు హరించుకుపోతాయి. నువ్వు ఎప్పుడైనా బైసికిల్ టైర్లోని లోపల ట్యూబ్ చూసావా? చూశాను. అది పూర్తి గాలితో నిండినప్పుడు నీ గమ్యానికి నిన్ను సులువుగా చేరుస్తుంది. కానీ దానిలో కన్నం ఉందనుకో, ఎప్పటికైనా అది చెప్పబడిపోయి నీ ప్రయాణం అకస్మాత్తుగా ఆగిపోతుంది. మన మనసు కూడా అలాగే పనిచేస్తుంది. ఆందోళన వల్ల ఎంతో విలువైన నీ మానసిక శక్తి సామర్థ్యాలకు కన్నం పడుతుంది. టైర్ లోపలి ట్యూబులోంచి గాలిపోయినట్లు ఈ శక్తి కూడా ఉడిగిపోతుంది. క్రమంగా నీలో శక్తి అనేదే మిగలదు. నీ సృజనాత్మకత, ఆశావహ దృక్పథం, లక్ష్య నిర్దేశం అన్నీ హరించుకుపోయి నిస్త్రాణగా మిగిలిపోతావు. ఇది నాకు అనుభవమే. నేను తరచూ సంక్షోభాల కల్లోలంలో బతుకుతూ ఉంటాను. ఒకేసారి నేను అనేక చోట్ల ఉండాల్సి వస్తుంది. అందరినీ సంతోషపెట్టలేను. అలాంటి రోజున నేను నిజంగా చేసిన పని తక్కువే అయినా ఈ ఆందోళన చెందటం వల్ల ఆ రోజు ముగిసేసరికి శక్తంతా ఉడికిగట్టినట్టయిపోతుంది. అలాంటప్పుడు నేను ఇంటికి వచ్చి చేసేది ఒక్కటే, స్కాచ్ సీసా పట్టుకొని టీవీ రిమోట్తో ఓ కుర్చీలో అతుక్కుపోవటమే. నేను చెబుతున్నది సరిగ్గా ఈ విషయమే. ఒత్తిడి ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఒకసారి నీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నావంటే జీవితం మరింత సరళమవుతుంది, ప్రయోజనకరం కూడా అవుతుంది. నీ అంతిమ లక్ష్యాన్ని కనుక్కున్న తరువాత ఇక నువ్వు ఒక్కరోజు కూడా పనిచేయాల్సిన అవసరం రాదు. పదవీకాలం ముగియక ముందే విరమణ కాదు, ఖచ్చితంగా అన్నాడు జూలియన్. నీ పనే నీకు ఆటగా అనిపిస్తుంది. నా లక్ష్యం కోసం, నా ఆకాంక్ష కోసం న్యాయవాద వృత్తిని వదిలేయటం సాహసం కాదు. నాకో సంసారం ఉంది, బాధ్యతలున్నాయి, కనీసం నా మీద ఆధారపడి జీవిస్తున్న 4 ప్రాణాలున్నాయి. నువ్వు రేపు పొద్దున్నే ఉద్యోగం వదిలేయమని నేను చెప్పటం లేదు. అయితే ఎంతో కొంత రిస్క్ తీసుకోక మాత్రం తప్పదు. నీ జీవితాన్ని ఓసారి కదిలించి చూడు. దాని చుట్టూ ఉన్న సాలెగూళ్ళ దుమ్ము దులుపు. నువ్వు ఇంతకు ముందు వెళ్ళని దారిలో వెళ్ళు. చాలామంది తమకు సౌకర్యవంతమైన అలవాటైన పరిధిలో బతుకుతుంటారు. రామన్ యోగి మొట్టమొదట నాకు వివరించింది ఏమిటంటే, ఈ అలవాటైన పరిధి నుంచి బయటపడమనే. దాన్ని అధిగమించినప్పుడే మనిషిగా నీలో ఉండే శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతావు. ఆ మానవ గుణాలేమిటి? నీ మనసు, నీ శరీరం, నీ ఆత్మ. ఇంతకు నేను చెయ్యాల్సిన సాహసాలేమిటి? మరీ ప్రాక్టికల్గా ఉండటం మానే. నువ్వు ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులన్నీ చెయ్యి. నటులు కావటం కోసం న్యాయవాద వృత్తిని వదులుకున్న వారు నాకు తెలుసు. జార్జ్ సంగీతం విద్వాంసుడు కావటం కోసం ఉద్యోగం మానేసిన అకౌంటెంట్లు తెలుసు. ఈ క్రమంలో ఇన్నాళ్ళు వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందారు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు సెలవుపై వెళ్ళి దర్జాగా డబ్బులు తగలేసి విహారాలు చేయలేకపోవచ్చు. అయితే మాత్రమే ఇలాంటి సాహసాలే జీవితంలో ప్రయోజనం కలిగించేవి. 2వ మెట్టుపై ఒకే పాదం ఉంచి 3వ మెట్టు ఎక్కలేకపోతున్నానంటే ఎలా? నువ్వు చెప్పింది అర్థమవుతుంది. నెమ్మదిగా ఆలోచించు. నీ జన్మకు సార్థకత ఏమిటో ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించు. నిజం చెప్పమంటావా జూలియన్? నేను చేసేదల్లా ఆలోచించడమే. నాతో వచ్చిన సమస్య ఏమిటంటే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను. అసలు నా మనసు ఆలోచించడం మానదు. ఒక్కోసారి ఆలోచనలతో పిచ్చెక్కుతుంది. నేను చెప్పే ఆలోచన వేరు. శివనయోగులు రోజు కాసేపు తాము ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం ఆలోచించేందుకు కొంత సమయం వెచ్చించేవారు. దానికంటే విశిష్టంగా మరుసటి రోజు తాము ఎలా మెరుగవ్వాలి అని కూడా దీర్ఘంగా, నిజాయితీగా ఆలోచించేవాళ్ళు. ఇలా రోజు ఇంకా మెరుగవ్వాలని ఆలోచించడం వల్ల కొంతకాలానికి వారిలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. అంటే నేను తరచూ నా జీవితం గురించి ఆలోచించాలంటావు? అవును. రోజుకు ఒక్క 10 నిమిషాలు ఏకాగ్రతతో ఆలోచించినా చాలు, నీ జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. నువ్వు చెప్తున్నది అర్థమవుతుంది జూలియన్. కానీ నా సమస్య ఏమిటంటే, ఒకసారి నా దినచర్య ప్రారంభమైందంటే భోంచేయటానికి 10 నిమిషాలు కూడా దొరకదు. మిత్రమా, నీ ఆలోచనలు, నీ జీవితం బాగు చేసుకోవటానికి సమయం లేదనటం ఎలాంటిదో తెలుసా?
కారు నడపటంలో బిజీగా ఉన్నాను కనుక పెట్రోల్ వేసుకోవడానికి సమయం లేదనటం లాంటిది. చివరకు పెట్రోల్ అయిపోక తప్పదు. అర్థమైంది. అన్నట్టు నాతో ఏవో నైపుణ్యాలు పంచుకుంటానన్నావు జూలియన్ అని గుర్తు చేశాను. ఏవైనా ఆచరణయోగ్యమైన శిక్షణ విధానాలు నేర్పుతాడేమోనన్న ఆశతో. మనసును అదుపు చేయటానికి అన్నింటికంటే శిఖరాయమానమైన నైపుణ్యం ఒకటి ఉంది. అది శివనయోగులు నాపై విశ్వాసంతో నమ్మకంతో నాకు నేర్పింది. దాన్ని 21 రోజులు అభ్యసించడం ద్వారానే నేను కొన్నేళ్లుగా ఎరగనంత శక్తిని పుంజుకుని ఉత్సాహాన్ని అనుభూతి చెందాను. ఈ అభ్యాసం 4000 నాటిది. దాని పేరు గులాబీ పువ్వు హృదయం. దాని గురించి ఇంకా చెప్పు. ఈ అభ్యాసం చేయటానికి నీకు కావలసిందల్లా ఒక తాజా గులాబీ పువ్వు, నిశ్శబ్ద ప్రాంతం, ప్రకృతి పరిసరాలైతే మరీ మంచిది, కానీ ఒక చక్కని గది అయినా పర్వాలేదు. ఆ గులాబీ పువ్వు మధ్య భాగంలోకి అంటే హృదయంలోకి తదేకంగా చూడు. గులాబీ మన జీవితం వంటిదని రామన్ యోగి అంటారు. నీకు దారి పొడవునా ముళ్ళు ఎదురవుతాయి, కానీ నీకు విశ్వాసం, నీ కలలపై నమ్మకం ఉంటే ఎప్పటికైనా ముళ్ళు దాటుకుని గులాబీ సౌందర్యాన్ని చేరుకుంటావు. గులాబీని కన్నార్పకుండా చూస్తుండు. దాని రంగు, మృదుత్వం, డిజైన్ చూడు. దాని పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ నీ ముందున్న గులాబీ గురించి ఆలోచించు. మొదట్లో ఈ అందమైన వస్తువు నుంచి నీ దృష్టిని మళ్లిస్తూ ఎన్నో ఆలోచనలు వస్తాయి. నీ మనసుకు శిక్షణ లేనందువల్ల అలా జరుగుతుంది. దాని గురించి పెద్దగా ఆందోళన పడకు. త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుంది. నీ దృష్టిని ఎప్పటికప్పుడు గులాబీ మీదకి తిప్పుతూ ఉండు. క్రమంగా నీ మనసు నిశ్చలంగా, క్రమబద్ధంగా మారుతుంది. అంతేనా? ఇదేదో సులువుగానే ఉందే. అదే దానిలోని అందం, జూలియన్ అన్నాడు. అయితే ఇది ప్రయోజనకరంగా ఉండాలంటే దాన్ని రోజూ ప్రయోగించాలి. మొదట్లో 5 నిమిషాలు కూడా ఈ అభ్యాసం చేయడం కష్టమనిపిస్తుంది. మనమంతా ఎంత హడావిడిలో, గొడవలో బ్రతుకుతామంటే నిశ్చలతత్వం, నిశ్శబ్దం అన్నవి మనకి ఏమిటో అసహజంగా, అసౌకర్యంగా కనిపిస్తాయి. నా మాటలు విన్న వెంటనే ఎక్కువ మంది నాకు తీరిగ్గా కూర్చుని ఒక పువ్వు కేసి తదేకంగా చూసే టైం లేదని అంటారు. ఇలాంటి వారు తమకు పిల్లల నవ్వు వినే సమయం లేదని, వానలో చెప్పులు లేకుండా నడిచే సమయం లేదని కూడా అంటారు. వీరికి మైత్రి పెంచుకోవటానికి టైం ఉండదు. ఎందుకంటే స్నేహానికి కూడా కొంత సమయం అవసరం. నీకు ఇలాంటి వాళ్ళ గురించి బాగా తెలిసల్లే ఉందే అన్నాను. ఒకప్పుడు నేను అలాంటి వాణ్ణే అన్నాడు జూలియన్. కాసేపు అతను మౌనంగా ఉండి, మాకు మా అమ్మమ్మ గృహప్రవేశం నాడు బహుమతిగా ఇచ్చిన పాతకాలం గోడ గడియారం కేసి తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. తమ జీవితాలు ఈ రకంగా గడిపే వారిని చూస్తే నాకు మా నాన్న అభిమాన బ్రిటిష్ నవల రచయిత అన్న మాటలు గుర్తొస్తాయి. మనం ఎప్పుడూ గడియారం, క్యాలెండర్ మన జీవితాన్ని శాసించకుండా మన జీవితంలోని ప్రతి క్షణంలోని మాధుర్యాన్ని, గూఢతను అనుభవించడానికి అడ్డుపడకుండా చూసుకోవాలి అన్నాడు ఆయన. జూలియన్ కొనసాగించాడు. నువ్వు ఆపకుండా ఇంకా సుదీర్ఘకాలం రోజా పువ్వు సౌందర్యాన్ని ఆఘ్రాణిస్తూ గడుపు. 1-2 వారాలు గడిచాక ఇతర విషయాలపై ధ్యాస మరలకుండా కనీసం 20 నిమిషాల సేపు ఈ అభ్యాసం చేయగలుగుతావు. అలా చేయడం వల్ల నీ జీవితం అనే కోట నీ అదుపులోకి రావటం ప్రారంభమైందని అర్థమవుతుంది. అప్పట్నుంచి నీ మనసు నువ్వు దేని మీద నిలవమంటే దాని మీదే నిలుస్తుంది. అది నీ బానిసాయి నీ కోసం ఎంత అసాధారణమైన పనినైనా చేస్తుంది. ఒకటి గుర్తుంచుకో, నువ్వైనా నీ మనసు నియంత్రించాలి, నీ మనసైనా నేను నియంత్రించాలి. ఇక నిత్య జీవితానికి వస్తే నువ్వు ఇది వరకటి కంటే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు గమనిస్తావు. ఈ ప్రపంచంలో అత్యధిక జనాభాను కలవరపరిచే ఆందోళన అన్నది క్రమంగా వదిలించుకోగలుగుతావు. మరింత శక్తిని, ఉత్సాహాన్ని పుంజుకుంటావు. అంతకంటే ముఖ్యంగా నీ జీవితంలోకి ఒక రకమైన ఆనంద భావన ప్రవేశిస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని అనేక వస్తువుల విలువను నువ్వు గుర్తించగలుగుతావు. ప్రతిరోజు నువ్వు ఎంత పనుల్లో మునిగి ఉన్నా, ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చినా నీ గులాబీ దర్శనాన్ని మాత్రం మానకు. అదే నీకు ఓయాసిస్సు, అదే నీ నిశ్శబ్ద విరామం, అదే నీ శాంతి ద్వీపం. నిశ్శబ్దంలోనూ నిశ్చలతలోనూ గొప్ప శక్తి ఉందని మరువకు. జీవలక్షణం కలిగిన ప్రతి ప్రాణిలోనూ తొణికిసలాడే జ్ఞానాన్ని అందుకునే విశ్వజనీన ఆధారాన్ని నేర్చుకోవటానికి
నిశ్చలత్వం మొదటి మెట్టు. అతను చెప్పిన దానితో విస్మయం చెందాను. ఇంత చిన్న వ్యూహంతో నా జీవిత ప్రమాణాన్నే పెంచుకోవటం నిజంగా సాధ్యమా? నీలో వచ్చిన సమూలమైన మార్పుకు గులాబీ గుండె కంటే పెద్ద కారణమే ఉండి ఉండాలి అనేశాను. అవును, అది నిజమే. నాలో మార్పు ఇలాంటి ఎన్నో వ్యూహాలను ఏకకాలంలో ఉపయోగించడం వల్ల వచ్చింది. భయపడకు, అవన్నీ కూడా ఇందాక చెప్పిన అభ్యాసాలే సులువైనవే, అంత శక్తివంతమైనవే. అసలు కీలకం ఎక్కడుందంటే జాన్, నీ జీవితాన్ని మరింత సుసంపన్నం చేసుకోగల సామర్థ్యం నీలోనే ఉందని నువ్వు గుర్తించడంలో ఉంది. జ్ఞాననిధి వంటి జూలియన్ తను శివనయోగుల దగ్గర నేర్చుకున్నది చెప్పటం కొనసాగించాడు. మనలో ఉన్న అవసరమైన చింతలు, శక్తిని ఉడిగింపజేసే ఇతర దుష్ట ప్రభావాలను వదిలించుకోవటానికి రామన్ యోగి మరో వ్యూహం చెప్పాడు. అది వ్యతిరేక ఆలోచనలు. ప్రకృతి న్యాయం ప్రకారం మన మనస్సు ఒక సమయంలో ఒకే ఆలోచన చేయగలదు. నువ్వే ప్రయత్నించి చూడు, అది నిజమో కాదో. నేను ప్రయత్నించాను, అది నిజమేనని తేలింది. చాలా తక్కువ మందికి తెలిసిన ఈ పరిజ్ఞానంతో మనం అతి తక్కువ సమయంలోనే మన మనస్సును ఒక సానుకూలమైన, సృజనాత్మకమైన స్థితికి తీసుకువెళ్ళగలం. ఇది చేయటం చాలా సులభం. ఒక అవాంఛనీయమైన ఆలోచన మీ మనసును ఆక్రమించిందనుకోండి, వెంటనే దాని స్థానంలో ఒక ఉత్సాహకరమైన ఆలోచనను నింపండి. ఇది ఎలాంటిదంటే, మీ మనసు ఒక స్లైడ్ ప్రొజెక్టర్ అనుకోవాలి. ఒక్కొక్క ఆలోచన ఒక స్లైడ్ లాంటిది. ఎప్పుడైతే ఓ ప్రతికూల భావం కలిగించే స్లైడ్ తెరపైకి వస్తుందో వెంటనే దాన్ని తొలగించి మంచి భావాలు స్లైడ్ పెట్టేయాలి. ఇదిగో, ఈ సందర్భంలోనే నా మెడలో ఉన్న రుద్రాక్షలు అక్కరకొచ్చేది, జూలియన్ ఉత్సాహంగా అన్నాడు. నా మనసులో ఒక బాధాకరమైన ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ గొలుసు తీసి అందులోంచి ఓ పూస తీసేస్తాను. దాన్ని నా సంచిలో ఎప్పుడూ పెట్టుకునే ఒక కప్పులో ఉంచుతాను. ఇలా ఆందోళన కలిగించే ఆలోచనలకు గుర్తుగా ఈ పూసలు ఉంటాయి. అంటే నేను నా మనసుపై నియంత్రణ సాధించడానికి ఇంకా శ్రమించవలసి ఉంది అన్న విషయాన్ని ఆ కప్పులోని పూసలు గుర్తు చేస్తాయి. అరే, ఇదేదో గమ్మత్తుగా ఉందే, దీన్ని హాయిగా ఆచరించవచ్చు. నేనెప్పుడూ ఇలాంటి చిట్కా వినలేదు. ఈ వ్యతిరేక ఆలోచనల వ్యూహం గురించి ఇంకా చెప్పు అన్నాను. నీకు సజీవమైన ఉదాహరణ ఇస్తాను. ఒకరోజు నీకు కోర్టులో జరగరానివన్నీ జరిగాయి. న్యాయమూర్తికి చట్టంపై నీ వ్యాఖ్యానాలు నచ్చలేదు. నీ ప్రత్యర్థి నిశ్చితంగా ఉన్నాడు. నీ క్లయింట్లకు నీ ప్రవర్తనపై అసహనం వచ్చింది. నువ్వు ఇంటికి వచ్చి నీ ప్రియమైన కుర్చీలో విచారంగా కూలబడతావు. నీకన్నీ నిరాశజనకమైన ఆలోచనలే వస్తున్నాయని గుర్తించడం మొదటి పని. ఆత్మ నియంత్రణ సాధించడానికి మొదటి మెట్టు ఆత్మజ్ఞానం. రెండో మెట్టు ఏమిటి తెలుసా? ఈ విషాదకరమైన ఆలోచనలు నీ మనసులో ప్రవేశించినంత సులువుగానే వాటిని తొలగించి మంచి ఆలోచనలతో నింపవచ్చునని తెలుసుకోవటం. విచారానికి వ్యతిరేక భావనలు ఏమిటో ఆలోచించు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటం పైనే దృష్టిని నిలుపు. నువ్వు ఆనందంగా ఉన్నావని అనుకో. చిరునవ్వు కూడా నవ్వితే మంచిదే. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీ శరీర కదలికలు ఎలా ఉంటాయో అలా అభినయించు. నేరుగా కుర్చీని దీర్ఘ నిశ్వాసం తీసుకుని మంచి ఆలోచనపై మనసును కేంద్రీకరించు. కొన్ని నిమిషాల్లోనే నీలో అసాధారణమైన మార్పు నీకే తెలుస్తుంది. దానికంటే ముఖ్యంగా ఈ వ్యతిరేక ఆలోచనల వ్యూహాన్ని అభ్యసిస్తూ నీ మనసులోకి వచ్చే విషాద ఆలోచనల్ని వదిలించుకుంటూ ఉన్నావంటే కొన్ని వారాల్లోగా వాటికి నీపై ఏ ఆధిపత్యమూ లేదని గమనిస్తావు. నేను చెప్తోంది అర్థమవుతుందా? జూలియన్ తన వివరణ కొనసాగించాడు. ఆలోచనలు చాలా ముఖ్యం. అవి సజీవమైనవి, సజీవ శక్తి కలిగినవి అనుకో. ఎక్కువ మంది తమ ఆలోచనల స్వభావాన్ని గురించి పట్టించుకోరు. నిజానికి మీ ఆలోచనల నాణ్యతే మీ జీవన నాణ్యతను కూడా నిర్దేశిస్తుంది. నువ్వు నడిచే వీధి, నువ్వు ఈత కొట్టే సరస్సు నీ బాహ్య ప్రపంచంలో భాగమైనట్టే ఆలోచనలు కూడా నీ బాహ్య ప్రపంచంలో భాగాలే. బలహీనమైన మనస్సు బలహీనమైన చర్యలకే దారితీస్తుంది. ఒక బలమైన, సుశిక్షితమైన మనసు అద్భుతాలను సాధించగలదు. అలాంటి మనసును నిత్య అభ్యాసం ద్వారా ఎవరైనా సాధించవచ్చు. నీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే నీ అతి విలువైన ఆస్తులను చూసుకున్నంత జాగ్రత్తగా నీ ఆలోచనలను కాపాడుకోవాలి. నీ లోపలి అశాంతినంతా పోగొట్టుకోవటానికి కష్టపడి పనిచేయి.
దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జూలియన్, నేనేనాడు ఆలోచనలు సజీవ మూర్తులుగా చూడలేదే. ఒక విధమైన విస్మయంతో అన్నాను. కానీ అవి నా చుట్టూ ఉన్న ప్రపంచంలోని ప్రతి విషయాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుస్తోంది. మనం కేవలం సాత్విక ఆలోచనలే కలిగి ఉండాలని శివయోగులు విశ్వసిస్తారు. ఈ స్థితికి వారు రావటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన అభ్యాసాలు చేయటం, మంత్రాలు ఉచ్చరించటం, ఆరోగ్యకరమైన భోజన అలవాట్లు కలిగి ఉండటం, జ్ఞానం ప్రసాదించే గ్రంథాలు చదవటం, సజ్జన సాంగత్యం అనే వాటి వల్ల దీన్ని సాధించారు. వారి మనసుల్లో ఒక్క మలినమైన ఆలోచన వచ్చినా ఎంతో దూరం నడిచి జలపాతం కింద నుంచుని ఆ చల్లదనాన్ని భరించలేని స్థితికి చేరుకునే వరకు తడిసి తమ శిక్షను అనుభవించేవారు. ఈ యోగులు వివేకవంతులని నువ్వు చెప్పినట్టు గుర్తు. ఒక్క చెడ్డ ఆలోచన వచ్చినంత మాత్రానే హిమాలయ పర్వతాల్లో భరించలేని చల్లనీటి జలపాతం కింద నుంచునే శిక్ష విధించుకోవటం వివేకుల లక్షణంలా లేదు, అతిగా ఉంది అన్నాను. న్యాయవాద వృత్తి తెచ్చిన అనుభవంతో నా ఆక్షేపణకు జూలియన్ టపీమని సమాధానం చెప్పాడు. జాన్, నేను కరుగ్గా చెప్పక తప్పదు. నీ మనసులో ఒకటంటే ఒకటి కూడా రాకూడని ఆలోచన రావటానికి వీల్లేదు. నిజమా? నిజమే. ఆందోళనకరమైన ఏ ఆలోచన అయినా పిండం లాంటిది. అది చిన్నదిగానే ప్రారంభమవుతుంది, కానీ క్రమంగా పెద్దదవుతుంది. చివరకు తనే ఒక ప్రాణిగా రూపుదిద్దుకుంటుంది. జూలియన్ ఓ క్షణం ఆగి మందహాసం చేశాడు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మతబోధకుడిగా అనిపిస్తే ఏమీ అనుకోకు. నా ఉత్సాహం ఎందుకంటే ఇన్నాళ్లకు అసంతృప్తులు, నిరాసక్తులు, నిత్య బాధాజీవులు అయిన మనుషుల జీవితాన్ని బాగుపరచగలగా పరికరాలు కనుక్కున్న నన్న ఆనందం. వాళ్ళ దినచర్యలో గులాబీ గుండె వ్యూహం, వ్యతిరేక ఆలోచనల వ్యూహం నేర్చుకున్నారంటే ఆ జీవితాలు ఎంత బాగుపడతాయో వారికి చెప్పాలి. ఇవి తెలుసుకునే హక్కు వారికి ఉంది. ఉద్యానవనం నుంచి రామన్యోగి చెప్పిన కథలోకి ఇతర అంశాలకు వెళ్లే ముందు వ్యక్తిగతంగా కానీ అభివృద్ధికి పనికి వచ్చే మరో రహస్యాన్ని చెప్తాను. ఇది అతి ప్రాచీనమైన సిద్ధాంతం. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మనసులో, రెండోది వాస్తవంలో అన్న దానిపై ఆధారపడింది. ఇప్పటికీ ఆలోచనలు వస్తువులని, బయటి ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మనం పంపించే సందేశాలని నీకు చెప్పాను. అంతేకాక నీ బాహ్య ప్రపంచంలో మార్పులు చేయదలుచుకుంటే ముందు నీ అంతర ప్రపంచంలో ప్రారంభించు. నీ ఆలోచనల స్థాయిని, సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఇదివరకే చెప్పాను. ఇలా ఆలోచనలు నిర్మలంగా, పరిపూర్ణంగా ఉండటానికి శివనయోగులు చక్కని మార్గాన్ని కనిపెట్టారు. ఈ నైపుణ్యం వల్ల వారు తమ కోరికలను కూడా నిజం చేసుకోగలిగారు. ఈ పద్ధతి ఎవరికైనా పనిచేస్తుంది. ఎక్కడ డబ్బు సంపాదించాలనుకునే యువ న్యాయవాదికి, తన కుటుంబ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకునే తల్లికి, తన అమ్మకాలు పెంచుకోవాలనుకునే సేల్స్మ్యాన్కి, అందరికీ ఇది పనిచేస్తుంది. దీన్ని యోగులు సరస్సు రహస్యం అని పిలుస్తారు. దీనికోసం యోగులు ఉదయం 4 గంటలకే లేస్తారు. ఎందుకంటే ప్రాతకాలంలో తమకు ప్రయోజనం చేకూర్చగల మాంత్రిక లక్షణాలున్నాయని వారి నమ్మకం. లేచిన వెంటనే వారు చాలా వాలుగా, సన్నగా ఉన్న పర్వత సానువుల్లో దారి వెంబడి నడిచి చివరకు తాము ఒకప్పుడు నివసించిన ప్రదేశం చేరుకుంటారు. అక్కడ కంటి చూపుకు కూడా సరిగ్గా ఆనని కాలిబాట వెంబడి అటూ ఇటూ సరుగుడు చెట్లు, అందమైన పూల చెట్ల మధ్య నడిచి ఒక విశాలమైన మైదాన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ వేల కొద్దీ తెల్ల తామరలున్న నీలిరంగు నీళ్ల సరస్సు ఉంటుంది. సరస్సులో నీళ్లు చాలా నిశ్చలంగా, నెమ్మదిగా ఉన్నాయి. అది నిజంగా మనల్ని కట్టిపడేసే అద్భుత దృశ్యం. ఈ సరస్సు తమ పూర్వీకులకు యువ యుగాలుగా సన్నిహితమైంది. వారు నాకు చెప్పారు. ఆ సరస్సు రహస్యం ఏమిటి? నేను అసహనంగా అడిగాను. జూలియన్ వివరించాడు. యోగుల సరస్సుల్లోకి తదేకంగా చూస్తూ తమ కలలు నిజం కావడాన్ని అందులో దర్శించారు. తాము కోరుకున్నది క్రమశిక్షణ సాధన అయితే తాము ఉదయాన్నే లేచి శారీరక శ్రమ కలిగించే కసరత్తులు చేసి రోజుల తరబడి మౌనంగా ఉండి తద్వారా తమ మనశ్శక్తిని పెంచుకున్నట్లు వారికి కనిపించేది. అలా కాక తాము కోరుకున్నది ఆనందమైతే ఆ సరస్సుల్లోకి చూసి తాము ఎడతెరిపి లేకుండా నవ్వుతున్నట్టు, లేదా తోటి యోగులు కనిపిస్తే ప్రతిసారి చిరునవ్వుతో వారిని పలకరిస్తున్నట్లు కనిపించేది.
తాము కోరుకుంటున్నది ధైర్యం అయితే సంక్షోభాలు సవాళ్ళు ఎదురైనప్పుడు తాము ధీశక్తితో వాటిని ఎదుర్కొంటున్నట్టు కనిపించేది. రామన్ యోగి ఒక విషయం చెప్పాడు. అతను బాల్యంలో తోటి బాలుర కంటే చిన్నగా ఉండేవాడు కనుక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేదిట. వారి పరిసరాల ప్రభావం వల్ల ఆ అబ్బాయిలు తన పట్ల అభిమానంగా దయగా ఉన్నప్పటికీ అతను అభద్రతతో సిగ్గుతో బాధపడేవాడు. ఈ బలహీనతను పోగొట్టుకోవటానికి అతను ఈ సరస్సుకు వచ్చి తను ఎవరిలా ఉండాలనుకుంటున్నాడో వారి ప్రతిబింబాలను సరస్సులో చూసేవాడు. ఒక్కో రోజు ఒక గొప్ప నాయకుడిగా ఊహించుకునేవాడు. తను పొడుగ్గా ఉన్నట్టు, నించుని గంభీరమైన కంఠస్వరంతో ప్రసంగిస్తున్నట్టు, కొన్నిసార్లు తను పెద్దవాడే యోగిగా మారి అంతఃశక్తితో వెలుగుతున్నట్టు, తను జీవితంలో సాధించాలనుకున్నదంతా అతను మొదట సరస్సు ఉపరితలంపై చూశాడు. కొన్ని నెలల కాలంలోనే రామన్ యోగి తను కావాలనుకున్న వ్యక్తిగా మారాడు. ఒక్క విషయం జాన్, మన మనసు చిత్రాలతో తనని తాను చూసుకుంటుంది. చిత్రాలు నీ పట్ల నీ స్వీయ ఊహా చిత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ అభిప్రాయం నీ భావనలను, చర్యలను, సాధనలను ప్రభావితం చేస్తుంది. నీ స్వీయ ఊహా చిత్రం ప్రకారం నువ్వు సఫల న్యాయవాది కావటానికి తగిన వయస్సు లేదని చెప్పినా, లేదా నీ అలవాట్లు మార్చుకునే వయస్సు దాటిపోయావని చెప్పినా నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు. అలాగే నీ స్వీయ ఊహా చిత్రం ధనం, లక్ష్యం, ఆరోగ్యం, ఆనందం అనేవి నీకంటే భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వారికే గాని నీకు కాదని చెప్తే ఈ జోస్యమే చివరికి నీ జీవితంలో వాస్తవంగా మారుతుంది. అయితే నువ్వు ఉత్తేజకరమైన, సృజనాత్మకమైన ఊహా చిత్రాలను నీ మనసనే వెండి తెరపై ప్రసారం చేయటం ప్రారంభిస్తే నీ జీవితంలో గొప్ప మలుపులు రావటం మొదలవుతుంది. ఐన్స్టీన్ ఏమన్నాడు తెలుసా? జ్ఞానం కంటే ఊహ గొప్పది అని. అందుకే నువ్వు ప్రతినిత్యం కొన్ని నిమిషాలైనా సరే సృజనాత్మక ఊహా చిత్రాలు అభ్యసించటంలో గడపాలి. నువ్వేం కావాలనుకుంటున్నావో ఆ రూపంలో నిన్ను నువ్వు చూసుకో. అది గొప్ప న్యాయమూర్తి కావచ్చు, గొప్ప తండ్రి కావచ్చు, గొప్ప పౌరుడు కావచ్చు. నేను సరస్సు రహస్యం అభ్యసించాలంటే ఒక ప్రత్యేకమైన సరస్సును దేనైనా వెతుక్కోవాలా? అమాయకంగా అడిగాను. అక్కర్లేదు. ఆ సరస్సు అనేది యోగులు సానుకూల ఊహాచిత్రాల కల్పన కోసం వాడుకున్న ప్రతీక మాత్రమే. ఆ పని నువ్వు నీ ఇంట్లో హాల్లో కూర్చుని చేయవచ్చు, ఆఫీస్లోనూ చేయొచ్చు. తలుపేసుకో, టెలిఫోన్ ఆపే, కళ్ళు మూసుకో, దీర్ఘంగా ఊపిరితి 2-3 నిమిషాల తర్వాత నువ్వే విశ్రాంతిగా భావిస్తావు. ఆ తర్వాత నువ్వు ఎవరిగా ఉండాలనుకుంటున్నావో ఆ చిత్రాలన్నీ తలుచుకో. నీకు ప్రపంచంలోకెల్లా మంచి తండ్రి కావాలనుకుంటే పిల్లలతో నువ్వు ఆడుకుంటున్నట్టు, నవ్వుతున్నట్టు, వారి ప్రశ్నలకు ఆనందంగా సమాధానం ఇస్తున్నట్టు ఊహించుకో. ఉద్రిక్త సమయంలోనూ నువ్వు హుందాగా, ప్రేమగా ప్రవర్తిస్తున్నట్టు ఊహించుకో. ఇదే సంఘటన నిజంగా జరిగితే ఎలా ప్రవర్తిస్తానన్న దృశ్యాన్ని మనసులోనే చిత్రించుకో. ఈ రకమైన ఊహా చిత్రణ అనేక సన్నివేశాల్లో పనికి వస్తుంది. న్యాయస్థానంలో నీ సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవటానికి ఇవి పనికి వస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే నీకు ఆర్థిక లాభాలతో పాటు నీకు అవసరం అనుకునే భౌతికపరమైన ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నువ్వు అర్థం చేసుకోవలసిందల్లా ఒక్కటే, నువ్వు కోరుకున్నది నీకు అందించడానికి అవసరమైన మాంత్రిక శక్తి నీ మనసుకు ఉంది. నీ జీవితంలో ఏదైనా లోటు ఉంటే అది నీ ఆలోచనల్లోనే లోపమే. అన్ని అద్భుతమైన ఊహా చిత్రాలతోనే నీ మనసును నింపుకో. ఒక్క ప్రతికూల చిత్రం వచ్చిన విషం కక్కినట్టే. ఒక్కోసారి ఈ ప్రాచీన వ్యూహం ఆచరించడం మొదలు పెడితే నీ మనసుకున్న అత్యంతమైన అనంతమైన సామర్థ్యం నీకు అర్థమై నీలో నిద్రాణమై ఉన్న ప్రతిభ, శక్తిబంధనాల నుంచి విముక్తి కలుగుతాయి. జూలియన్ ఏదో విదేశీ భాష మాట్లాడుతున్నట్టుగా ఉంది నాకు. ఆధ్యాత్మిక, భౌతిక సమృద్ధి సాధించడానికి కావాల్సిన మాంత్రిక శక్తి మన మనసుకుందని ఇంతవరకు ఎవరు చెప్పగా నేను వినలేదు. అలాగే ఊహా చిత్రానికి ఉన్న శక్తి, మన చుట్టూ ఉన్న ప్రపంచంపై దాని ప్రభావం అనే విషయాలను ఎవరు ఎప్పుడూ చెప్పలేదు. కానీ నా అంతరాంతరాల్లో జూలియన్ మాటల పట్ల విశ్వాసం కలుగుతుంది. ఈ మనిషి బుద్ధిబలం, నిర్ణాయక శక్తి సందేహించిన అవసరం లేనివి. న్యాయ విషయాల్లో ఇతని ప్రతిభ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. నేను ఇప్పుడు నడుస్తున్న బాటలో అతను ఇదివరకే ప్రయాణించాడు. తూర్పు దేశాల యాత్రలో అతనికి ఏదో లభించిందన్న మాట మాత్రం వాస్తవం.
అతని శరీర దారుఢ్యం, ప్రశాంత వదనం, అతనిలో వచ్చిన సమూలమైన మార్పు నేను అతని మాటలు వినడమే మంచిదని చెబుతున్నాయి. నేను వింటున్న విషయాల గురించి ఆలోచించే కొద్దీ అవి చాలా నమ్మదగినవిగా కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఈనాడు మనం వాడుతున్న దానికంటే మనసుకు ఎక్కువ శక్తి ఉండాలి. అది నిజం కాకపోతే తమ పసిబిడ్డ కారు కింద పడితే తల్లి కారును పైకెత్తి బిడ్డను రక్షించుకున్న సంఘటనల ఎలా జరగగలదు? మార్షల్ క్రీడాకారుడు పేర్చిన ఇటుకలను ఒక్క దెబ్బతో ఎలా పిండి చేయగలడు? తూర్పు దేశాల యోగులు తమ గుండె చలనాన్ని అభిష్టానుసారం ఎలా నిలవరించగలడు? భరించలేని బాధను ఏమాత్రం చలించకుండా తట్టుకోగలరు. అసలు సమస్య బహుశా నాలోనే, మనిషికున్న అసాధారణ శక్తులపైన నమ్మకం లేని నా మనసులోనే ఉంది. ఈ సాయంత్రం ఒకప్పటి కోటీశ్వరుడు, నేటి హిమాలయ యోగి అయిన ఈ వ్యక్తితో నేను గడుపుతున్న సమయం నా జీవితాన్ని గురించి పునరాలోచించుకోవటానికి వచ్చిన హెచ్చరికేమో. కానీ జూలియన్, నువ్వు చెప్పిన అభ్యాసాలు ఆఫీసులో చేయడం ఎలా? ఇప్పటికే నా సహోద్యోగులు నన్ను విచిత్ర ప్రాణి అనుకుంటున్నారు అన్నాను. రామన్ యోగి ఆయన సహచరులు తాము కొన్ని తరాల నుంచి వింటున్న ఒక జాతీయని నాతో కూడా అనేవారు. మనిద్దరికీ ముఖ్యమైన ఈ రోజున నేను నీకది చెప్తాను. ఆ మాటలు ఏమిటంటే, మరో వ్యక్తి కంటే ఉన్నతుడివి కావాలంటే గొప్పతనం ఏమీ లేదు. నీలోని పాత నువ్వు కంటే ఉన్నతుడివి కావడమే నిజమైన ఔన్నత్యం. నేను అనేది ఏమిటంటే, నీ జీవితాన్ని నువ్వు మెరుగుపరుచుకోదలిస్తే, నీకు అర్హత ఉన్నవన్నీ పొందదలిస్తే నీ పోటీ నీతోనే. ఇతరులు నీ గురించి ఏమనుకుంటారో అనవసరం. నువ్వు నీతో ఏమనుకుంటావన్నదే ముఖ్యం. నువ్వు చేస్తున్నది సరైనదైనప్పుడు మరొకరి తీర్పుల గురించి పట్టించుకోకు. నీ ఆత్మకు, నీ హృదయానికి నువ్వు తప్పు చేయటం లేదని తెలిసినప్పుడు ఏమైనా చెయ్యి. మంచి చేస్తున్నప్పుడు సిగ్గుపడకు. ఏది మంచిదో గుర్తించు, దానికి కట్టుబడి ఉండు. ఇంకోటి, నీకు పుణ్యం ఉంటుంది, కానీ ఇతర వ్యక్తుల యోగ్యతతో పోల్చుకుని నీ యోగ్యతను బేరీజు వేయకు. రామన్ యోగి అన్నట్టు, ఇతరుల కలల గురించి ఆలోచిస్తూ నువ్వు గడిపే ప్రతి క్షణం నీ కోసం సమయం నుంచి కొంచెం కోల్పోతావు. అప్పటికి అర్ధరాత్రి దాటి 7 నిమిషాలు అయ్యింది. విచిత్రం, నాకు అసలు అలసటగానే లేదు. ఆ మాట జూలియన్తో అంటే అతను నవ్వాడు. జ్ఞానమయ జీవనంలోని మరో సూత్రం నువ్విప్పుడు నేర్చుకున్నావు. చాలా వరకు అలసట అన్నది మనసు సృష్టే. ఒక దిశానిర్దేశం, ఒక స్వప్నం లేని వారిని అలసట ఆవహిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను విను. నువ్వు మధ్యాహ్నం పూట ఆఫీసులో కూర్చుని కేసు సిద్ధం చేసుకుంటూ, పేపర్లు చదువుకుంటూ మనసు వేరే విషయాలపైకి మళ్ళటం, కునుకు పట్టడం నీకు జరిగిందా ఎప్పుడైనా? అప్పుడప్పుడు అన్నాను. అసలు అది ఎప్పుడూ జరుగుతుందని చెప్పడానికి మొహమాట పడ్డాను. పనిచేసే చోట నిద్రమత్తు రావడం అన్నది అందరికీ సహజమే. కానీ అప్పుడు ఏ మిత్రుడో నీకు ఫోన్ చేసి బేస్బాల్ ఆటకు ఆహ్వానించాడనుకో, లేదా గోల్ఫ్పై ఏదో సందేహానికి నీ సలహా అడిగాడనుకో, నీ మత్తంతా వదిలి ఉత్సాహంగా అయిపోతావా లేదా? నా అంచనా సరిగ్గానే ఉందా? నిజమే. జూలియన్ గొప్ప సంతృప్తితో ఉన్నాడు. అంటే నీ అలసట అంతా నువ్వు సృష్టించుకున్నదే. నీకు చికాకేసే పని తప్పించుకోవటానికి నువ్వు కల్పించుకున్న సాకే. ఈ రాత్రి నీకు నా కథ ఆకర్షణీయంగా ఉంది. నేను నేర్చిన విజ్ఞానాన్ని తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉంది. ఈ ఆసక్తి, మానసిక ఏకాగ్రత నీకు శక్తినిచ్చాయి. ఈ సాయంత్రం నీ మనసు గతంలోనూ లేదు, భవిష్యత్తు పైన లేదు, ఈ క్షణం పైన, అంటే మన సంభాషణ పైనే కేంద్రీకృతమైంది. ఇదే విధంగా నువ్వు ఎప్పుడు వర్తమానంపై ఏకాగ్రతతో వ్యవహరిస్తే నీలో అవధులు లేని శక్తి జనిస్తుంది. దానికి గడియారంతో నిమిత్తం లేదు. నేను అంగీకార సూచకంగా తల ఊపాను. జూలియన్ వివేకం చాలా తెలిసినట్టుగానే ఉంది, కానీ ఇంతవరకు తోచలేదు నాకు. సామాన్య విజ్ఞానం అంటే కామన్ సెన్స్ అనే నిజానికి అంత సామాన్యం కాదేమో. నా చిన్నప్పుడు మా నాన్న ఒక వాక్యం పదే పదే ఎందుకనేవాడు ఇప్పుడు అర్థమైంది. అన్వేషించే వారికే ఏదైనా లభ్యం అవుతుంది. ఆయన ఇప్పుడు నాతో ఉంటే బాగుండేది. 7వ అధ్యాయం, జూలియన్ నేర్చిన జ్ఞాన సారాంశం. ప్రతీక, ఉద్యానవనం. సద్గుణం, నీ మనసును నియంత్రించటం. వివేకం, మనసును పోషిస్తే అది నీ ఊహలకు అతీతంగా వికసిస్తుంది. నీ ఆలోచనల నాణ్యతే నీ జీవన నాణ్యతను నిర్దేశిస్తుంది. తప్పులంటూ ఏమీ లేవు.
గుణపాఠాలు మాత్రమే. వైఫల్యాలను వ్యక్తిగత వికాసానికి, ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలుగా స్వీకరించు. నైపుణ్యాలు: గులాబీ పువ్వు గుండె, వ్యతిరేక ఆలోచనలు, సరస్సు రహస్యం, ఉల్లేఖనం. ఆనందం రహస్యం చాలా సులభం. నీకు నిజంగా దేని మీద ఆపేక్ష ఉందో గుర్తించి దాని సాధనకు నీ యావత్ శక్తిని వినియోగించు. ఇది చేశావంటే నీ జీవితం సమృద్ధితో నిండి నీ ఆకాంక్షలన్నీ గౌరవప్రదంగాను సులువుగాను నెరవేరుతాయి.